ఆ ఊరే పశువులను కట్టేసే కొట్టమవుతుంది. ఆ ఇండ్లలో ఉండే ప్రతి ఒక్కడిని నా శక్తులకు బలిచ్చుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చుకోవచ్చు. ఇవన్నీ జరగాలంటే ముందు ఆ కర్పణ స్వామిని వాళ్ళ కండగా లేకుండా చేయాలి. శక్తులు నా వశమైతే ఊర్లో ఏం కావాలన్నా ఏం చెయ్యాలన్నా మీ ఇష్టమైపోతుంది. మిమ్మల్ని కాదన్న వాళ్ళే ఉండరు, మీకు ఎదురు తిరిగే వాళ్ళే ఉండరు. అందరూ నా మాయలో ఉండిపోతారు. నేను చెప్పిందే శాసనమైపోతుంది. మీరెప్పుడు ఆ ఊరిని ఆక్రమిస్తారా, ఆ ఊరిని మీరెప్పుడు సొంతం చేసుకుంటారా అని మేము ఎదురు చూస్తున్నాం. అమావాస్యకి మనం ఎలాగో బలి ఇవ్వాలి. తొలి బలి ఆ కర్పణ స్వామినే ఇస్తే సరిపోతుంది. ఆ బలి సంగతి మేము చూసుకుంటాం. శక్తులకు మీరిచ్చే బలి మీరు చూసుకోండి. బలిరా, బలి బలి బలి. ఇప్పుడు నా మనుషులు అనిపించుకున్నారు, నాకేం కావాలన్నది అర్థం చేసుకున్నారు. ఈ ప్రాంతం నాదైనప్పుడు, ఇక్కడ నేను రాజైనప్పుడు మీరందరూ నా సామంతులు. మీరంతా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఏలుకోవచ్చు. మనుషులు కావాలన్నా, బంగారం కావాలన్నా, ఏది కావాలంటే అది మీకు సొంతమైపోతుంది. మన ఆనందాలకి మన ఆశయాలకి అడ్డుపడుతున్న ఆ కర్పన్ స్వామి రేపు సూర్యోదయం చూడకూడదు. ఊరి జనానికి పొలిమేరలో వాడి శవం స్వాగతం పలకాలి. ఇక మీరు చెప్పిన తర్వాత మేము ఆగుతామా? బలి ఇచ్చే వస్తాం, సాక్ష్యంగా వాడి తల తెస్తాం. వెళ్ళండి రా, వెళ్ళండి. రావాలనుకున్నప్పుడు రప్పిస్తాను అని నేను చెప్పాను కదా. ఎందుకొచ్చావు? మీరు చెప్పిన మాట నా మనసుని నిలకడగా ఉండనివ్వడం లేదు. ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేనిక్కడికి రాలేదు. ఒక సమాధానం చెప్పండి. మిగిలిన విషయాలు మీరు కలుద్దామన్నప్పుడే కలిసి మాట్లాడుకుందాం. ఏంటది? ఈ ఊరికి తగిలిన శాపానికి కారణం నేను అన్నారు. ఇక్కడ జరిగే దారుణాలకి మూలం నేను అన్నారు. ఎలా కారణమయ్యాను? ఎక్కడో ఉన్న నాకు ఈ ప్రాంతంతోటి, ఈ ఊరితోటి ఏం సంబంధం? నువ్వు కారణం కాదు. కేవలం నీకే తెలియకుండా నువ్వు బలిపశువయ్యావు. బలిపశువా? ఇది ఇప్పుడుది కాదు. నువ్వు పుట్టిన క్షణం నుండి ఈ శక్తి నిన్ను వెంటాడుతోంది. ఈ రక్తం, ఈ బాధలు, ఈ కన్నీళ్లు, ఈ గ్రామం మోస్తున్న భారం అంతా నీదే. ఏ విధంగా ఏం తప్పు చేశానని? నా కుటుంబం పడే బాధంతా వీళ్ల వల్ల, ఈ ఊరు వల్ల. మీకంటూ ఇబ్బంది రాకూడదని ఆపడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ కొన్ని నియమాలు అడ్డుగా నిలబడ్డాయి.